అంగన్వాడీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి భారతి హెచ్చరించారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పి భారతి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి 3 మాసాలు గడిచినా నేటికి ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత 6 సంవత్సరాలుగా అంగన్వాడీలకు ₹1 కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 26 మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. యాప్ల పేరుతో అంగన్వాడీలపై పనిభారాన్ని పెంచారన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత సమ్మెకాలంలో కూటమి నేతలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా మాట తప్పారని అన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మినిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎం తులసి, రాజకుమారి, విమల, సరళ, పిఎల్ఎస్ కుమారి, ఇందిర, ఆదిలక్ష్మి, భూదేవి తదితరులు ప్రసంగించారు. కేంద్రం 11 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచట్లేదు. రాష్ట్రం చూసుకుంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచలేదు. పరిభారం బాగా పెరిగింది. ఆందోళన చేసినప్పుడు పరిభారం పెంచుతున్నారు. పనికి తగ్గట్టుగానే వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు యాప్ల మీద యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ కార్మికుల్ని చాలా అనారోగ్య పాలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు. మరి హెల్పర్ల ప్రమోషన్ విషయంలో కూడా చాలా దారుణంగా జీవో తీసుకొచ్చింది. 5 సంవత్సరాల సర్వీసు 50% మాత్రమే ప్రమోషన్స్ ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చింది. మరి గతంలో అయితే అందరికీ ప్రమోషన్లు ఇచ్చేవారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడానే. మరి అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీస్ రద్దు చేయాలి. అందరికీ కూడా ప్రమోషన్లు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్పర్లకి వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు నవచేతన యాప్ కానీ, పోషణ ట్రాకర్ కానీ, బాల సంజీవని, ఇతరత్ర చాలా యాప్లు, అనేక యాప్లు తీసుకొచ్చి మా వర్క్లు చేస్తున్నారు. మరి ఫోన్లు చూస్తే యాప్లు సపోర్ట్ చేయట్లేదు. ఇచ్చే నెట్ కూడా సరిపోవట్లేదు. మరి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. మరి దానికి 5G ఫోన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు కానీ అవి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి, పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. అలాగే సిమ్ములు కూడా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి సిమ్ములు పనిచేయట్లేదు. నెట్ ఉన్న సిమ్ములు, నెట్ బాగా వచ్చే సిమ్ములు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి కూడా ఇప్పటి వరకు కూడా అధిగతి లేదు. ఈ రోజు వరకు కూడా సొంత ఫోన్లోనే మళ్ళీ వేసుకుని చేయవలసి వస్తుంది. ఇది చాలా భారమైన పని. అలాగే కూరగాయలు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ కూడా ఈరోజు ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరిగినాయి. మరి దానికి తగ్గ రేట్లు కూడా ఇవ్వట్లేదు. ₹150 ఇచ్చి కూరగాయలు పిల్లలకు వండి పెట్టాలని చెప్తున్నారు. గ్యాస్కి ₹50 ఇస్తున్నారు. అది కూడా చాలా దారుణం. ఈ మధ్య ఇండక్షన్ స్టవ్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ₹500 బిల్లు పే చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆ ఇండక్షన్ స్టవ్ బిగించాలంటే ఈరోజు చేతికి ఒక ₹3,000 దాకా ఖర్చు అవుతుంది. దానికి అడాప్టర్, వైరింగ్ ఇవన్నీ చేయించుకోవాలంటే మొత్తంగా చూసుకుంటే అన్ని పనులు కూడా మాతోనే చేస్తున్నారు. ఇచ్చేది 11,500 కానీ జీతాలు పెంచరు. కానీ మా వేతనంలోనే దాదాపు 2-3 వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. మరి ఇది చాలా దారుణం. మరి వెంటనే జీతాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేతనాలు మాత్రం పెంచకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తున్నాం.